బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. సో ఈరోజు మీ అందరికీ తెలుసు క్రిస్మస్. సో అందుకే మీకు ఆల్రెడీ తమ్నేల్లో చూసారు, మా దక్షిణి శాంటా లాగా రెడీ చేయబోతున్నాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. అండ్ ఈరోజు మన వీడియోలో మా దక్షిణి శాంటా లాగా రెడీ చేయబోతున్నాము. అండ్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అదంతా కూడా మేము డీటెయిల్గా చూపించబోతున్నాము. అండ్ ఏంటి అంటే ఇన్ని రోజుల నుండి మీకు ఇలాంటి వీడియోస్ అనేవి చాలా గ్యాప్ వచ్చిందనమాట. సో రీసెంట్ డేస్లో మనం అన్నీ కూడా షాపింగ్ వీడియోస్ కానీ మా దక్షకి షూట్ వీడియోస్ పెడతానని చెప్పేసి ఇంకా సో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ బర్త్డే సిరీస్ వీడియోస్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ రాబోతున్నాయి. సో ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఈరోజు ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేయాలి. సో ఆల్మోస్ట్ ఈ వీడియో తర్వాత అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఈరోజు మేము మా క్రియేటివిటీ యూస్ చేసి మేము మా బ్యాక్ డ్రాప్ కానీ ఇంకా మా దగ్గర యాక్చువల్లీ క్రిస్మస్ ట్రీ అవి ఏమీ లేవు. సో అవన్నీ కూడా మేము ఎలా రెడీ చేయబోతున్నాము సో అదంతా కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాము. అండ్ ఇది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ DIY వీడియో అనమాట. అండ్ ఈరోజు సో క్రిస్మస్ కాబట్టి మేబీ అందరూ శాంటాని రెడీ చేయడం అదంతా కూడా చేస్తారు. బట్ చాలా తక్కువ మంది ఇలా డెకరేషన్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళకి ఐడియాస్ ఉండవు. అండ్ నాకు కూడా చాలా వీడియోస్ సెర్చ్ చేశాను. పర్ఫెక్ట్ డెకరేషన్ వీడియో, పర్ఫెక్ట్ ఐడియాస్తో ఏమీ నాకు కనిపించలేదు. మేబీ మన వీడియో ఒక బెస్ట్ వీడియో అవ్వాలని అనుకుంటూ సో మీకు క్రిస్మస్ రోజు కొంచెం డిఫరెంట్ బ్యాక్డ్రాప్తో మనం ఫోటోషూట్స్ ఎలా చేసుకోవాలి అనేది మన కాన్సెప్ట్ అనమాట. సో శాంటా అనేది నార్మల్ డ్రెస్ వేస్తే అయిపోతుంది. సో దానికి రిలేటెడ్ బ్యాక్డ్రాప్ ఉంటేనే ఆ శాంటా అదంతా కూడా మనకి క్రిస్మస్ వైబ్స్ వస్తాయి. సో అదంతా తీసుకురావడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కూడా ఇంకా టైం ఉంటుంది, ఈ రోజైనా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్. సో అలా ఎప్పుడు మీకు చేసుకోవాలనుకున్న నా ఛానల్ రిఫరెన్స్గా తీసుకొని మీరు చేసుకోవాలి అని నేను చాలా ట్రై చేసి ఒక మంచి బ్యాక్డ్రాప్ని అయితే రెడీ చేశాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో అండ్ డోంట్ స్కిప్ ద వీడియో అనమాట. అయ్యో డోర్ అదే పడ్డది. Dakshu, what is that? Nani? No Dakshu, no Nana. అదే అన్నా నేను. ఒక నిమిషం. సో ఇంకా కిందకి అడ్జస్ట్ చేయి ఇది స్టాండ్ కిందకి అడ్జస్ట్ చేయి. కింద ఇంకా మొత్తం కిందకి పెట్టేసి. సో ఇప్పుడు లైటింగ్ పర్ఫెక్ట్ వస్తుంది. అక్కడ వెళ్ళి కూర్చోము. పెట్టు. సో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకున్నాం ఎందుకంటే ఈ స్నోమ్యాన్స్ వైట్ కలర్లో ఉంటాయి కాబట్టి సో మంచిగా తెలుస్తుంది అని చెప్పేసి. అండ్ దెన్ మా దగ్గర ఏంటి క్రిస్మస్ ట్రీ లేదు, బట్ సో దానికోసం ఇప్పుడు మేము ఏదో ఒకటి చేయాలి. సో అదంతా కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా క్రియేటివిటీ ఎలా ఉండబోతుంది అండ్ సక్సెస్ అవుతుందా లేదా. సో యాక్చువల్లీ మేము ఇవి గ్రీన్ కలర్ తీసుకొస్తే బాగుండేది, బట్ ఐడియా లేకుండే ఇవి తీసుకొచ్చాం అన్నమాట. సో నీ కింద మన వైట్ ఉంది కదా క్లాత్, అది వేసి దానిపైన పెడితే బాగుంటుంది. నెక్స్ట్ ఏంటి అది స్టార్. సో
సో ఆ స్నోమ్యాన్స్ అన్నీ కూడా మా సిస్టరే రెడీ చేసింది అనమాట. సో తననే డెకోర్ అంతా కూడా ఫినిష్ చేయమంటున్నాను. సో స్టార్ వచ్చేసి కింద పెట్టేస్తావా, లేదంటే పైన పెడతావా? మనము యాక్చువల్లీ అది మన క్రిస్మస్ ట్రీకి పెట్టాల్సిందే కదా. సో ట్రీకి అటాచ్ చేద్దామా? ట్రీ లేదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే వీ నీడ్ టు అరేంజ్ వన్ ట్రీ కోసం అది అక్కడ బాగాలేదు. మేబీ అక్కడ బాగుంటుందేమో. మనం ఇది ఎట్లా ట్రీ లేదు కాబట్టి ఇది ఉందిగా ఫ్లవర్ వేస్, దాన్ని ట్రీ లాగా అటు సైడ్ పెట్టేద్దామా? దానికి లైటింగ్స్ యాడ్ చేద్దాం. అది ఇంకొంచెం కిందికి వస్తుందా? కిందికి వస్తే బాగుండేది. లేదంటే అదొక్కటి తీసేసి పెట్టేసి. ఎస్, అయినా కూడా హైట్ బాగుండింది. లేదు అక్కడ అలా పెట్టేస్తావా? అదే ఒకసారి వెళ్ళి ఏం చేస్తున్నాడో చూసేసి వద్దాము. లెట్స్ సీ వాట్ దే ఆర్ డూయింగ్. అయ్యో ఏడి దక్ష అవన్నీ అక్కడ మనకి క్రిస్మస్ ట్రీ లేదు కాబట్టి అవి యాడ్ చేస్తే బాగుంటుంది, కానీ ప్లాస్టర్ టైప్ ఉంటే బాగుండేమో సోనీ. సో మేము ఇక్కడ ఏంటి అంటే మేము బయట తీసుకున్నాం అనమాట. సో యాక్చువల్లీ దక్ష బర్త్డే సెలబ్రేషన్స్లో బిజీగా ఉండి మేము ముందుగా నుండి ఏమైతే ప్రిపేర్ చేయలేదు. జనరల్గా ఇలాంటివి నేనే నా ఓన్గా చేస్తూ ఉండేదాన్ని. సో మాకు టైం లేకుండే. సో శాండల్ డ్రెస్ కూడా ముందే ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. సో ఇవన్నీ కూడా నిన్న మా సిస్టర్ వెళ్ళి తీసుకొచ్చింది అనమాట. సో ఆల్రెడీ ప్రిపేర్ చేసినవి సెట్ ఇలా దొరుకుతుంది అనమాట. మాకు ఒక సెట్ వచ్చిందనమాట. సో ఇవన్నీ అరౌండ్ 200 or 250 250 అంట. సో 250 అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు యాక్చువల్లీ, బట్ మాకు టైం లేదు. మన దగ్గర ఏంటి అంటే నార్మల్గా మనకి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని తీసుకొని చిన్న బాక్స్ టైప్ కార్డ్బోర్డ్ ఉంటుంది, కాటన్ బాక్స్ ఉంటుంది. సో దాన్ని కట్ చేసి బాక్స్ లాగా చేసి ఇలా మనం ఈ కవర్ డ్రేప్ చేస్తే గిఫ్ట్ ఇలా అయిపోతుంది. అండ్ ఈ బాల్స్ కూడా మనకి ఇప్పుడు గ్లిటర్ పేపర్స్ అని వస్తున్నాయి అన్నమాట. సో వాటితో మనం చేయవచ్చు. అండ్ ఇవి మా దగ్గర ఉండే ఇంట్లో మేము తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అనమాట. సో ఇవి ఆల్రెడీ ఉన్నాయి. ఈ డ్రమ్స్ ఒకటి లేవు, బట్ ఈ డ్రమ్స్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ రౌండ్గా 2 పేపర్స్ని కట్ చేసుకోవాలి, కొంచెం కార్డ్బోర్డ్ కాటన్ బాక్స్వి. అండ్ దెన్ ఇది ఒకటి కట్ చేసి ఇలా రౌండ్గా రోల్ చేసి ఇవి 2 అటాచ్ చేసుకుంటే సో ఇది కూడా ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. బట్ ఏంటి అంటే మాకు టైం లేదు కాబట్టి సో ఈసారి ఇలా తీసుకొచ్చాము బయట నుండి. బట్ నెక్స్ట్ టైం ఏంటంటే నేను రెడీ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ బెల్ట్స్ కూడా మనం ఒక పేపర్ని మనం కోన్ లాగా రౌండ్గా రోల్ చేసి మళ్ళీ దీనికి ఇలా ఒకటి అటాచ్ చేయొచ్చు. సో బెల్ కూడా రెడీ అవుతుంది. సో ఇవన్నీ క్రాఫ్ట్ అనమాట. సో క్రాఫ్ట్ ఐటమ్స్ లాగా మనం చేసుకోవచ్చు. బట్ థింగ్ ఏంటి అంటే మనకి టైం ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పేషెన్స్. సో ఇవి 2 ఉంటే మనం డెఫినెట్గా మనం ఏది అనుకుంటామో అవన్నీ కూడా చేసేయచ్చు. యాక్చువల్లీ బ్యాక్డ్రాప్ బ్లాక్ ఉండే కదా, కొంచెం ఇంకా వాటికి కలర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. బట్ బ్లాక్ కలర్కి ఏది యాడ్ చేసినా కూడా అంత ఈజీగా తెలియట్లేదని చెప్పేసి సో బ్యాక్ డ్రాప్ అనేది మేము వైట్ చేసేసాం. సో దానికి ఈ రెడ్ కలర్ది పెడుతున్నాము. సో
సో దట్ ఇట్ లుక్స్ చాలు, అది సరిపోతుంది. ఇక్కడ వైట్ ఉంది. మై గాడ్, ఇందులోనే థ్రెడ్. సో ఇదన్నమాట మా ఐడియా, మీకు ఇందాక చూపించాను కదా. సో ఇది మా ఫ్లవర్ వేసుకున్న కింద బేస్ పార్ట్, దానికి మేము ఇది ఇలా రోల్ చేస్తున్నాం అన్నమాట. సో దట్ మన క్రిస్మస్ ట్రీ అనేది రెడీ అయిపోతుంది. రెండు చెట్లకి కావాలి లైటింగ్. కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటే కింద బేస్ పార్ట్ ఉంది. సో ఇక్కడ టేప్తో క్లోజ్ చేసేసి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఎలా ఉండింది మా క్రిస్మస్ ట్రీ? ఇప్పుడు దీనికి మేము తీసుకొచ్చిన ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా యాడ్ చేయబోతున్నాము. సో ఇలా దీన్ని మనం ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, సో వీటితో హ్యాంగ్ చేస్తాం. సో దిస్ ఫినిష్డ్. ఇంకా దగ్గర ప్రాబ్లం. అండ్ ఇది వచ్చేసి మనం టాప్లో ఇక్కడ యాడ్ చేద్దాము. ఓకే, డన్. పైన అది గిఫ్ట్ పెట్టక్క, రెడ్ కలర్. ఓకే. సో ముందు మనం అంటే ముందు సైడ్ ఎక్కువ ఇవన్నీ యాడ్ చేస్తే బాగుంటుంది, వెనకాల కనిపించవు కాబట్టి. మేరీ క్రిస్మస్ కూడా పెట్టు. దీనికే పెట్టు కదా. ఒక గిఫ్ట్ గది లేదా రెడ్ రిబ్బన్ అది ప్లాస్టర్తో పెట్టేద్దాం. సో ఇవన్నీ కూడా దీనికే యాడ్ చేస్తేనే బాగుంటుంది నా ఒపీనియన్. అన్నీ కూడా సింగిల్ సైడ్ యాడ్ చేయడం వల్ల ఇంకా మంచి లుక్ వస్తుంది. ఏంటిది మమ్మీ? రెడ్ కలర్ డ్రమ్ ఎప్పుడు పోతుంది? ఇది ఇక్కడ బెల్స్ పెట్టలేదు కదా, బెల్స్కి థ్రెడ్. నువ్వు కూడా పోతావానే మమ్మీ? నువ్వు కూడా పోతావా? నేను కూడా వస్తా. నాకైతే లడ్డు కొనుకరా మరి. అయినప్పుడు లడ్డు తినలే మంచిగా తృప్తిగా. సో ఫైనలీ మన క్రిస్మస్ ట్రీ అయితే సక్సెస్ఫుల్గా రెడీ చేసేసాను. ఆయన చూసారు కదా నేను ఎలా ప్రిపేర్ చేశానని చెప్పేసి. సో మీ దగ్గర ఈ బేస్ లేకపోయినా మీరు ఒక కాటన్ బాక్స్ ఆర్ ఏదైనా మన బుక్స్కి వెనకాల వచ్చే బట్ట ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని ఈ కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటే మీకు ఈ బేస్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ దానికి ఇది మీరు ఇలా రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా క్రిస్మస్ ట్రీ షేప్ అనేది వస్తుంది. సో వెరీ సింపుల్. అండ్ బయట నుండి తీసుకొచ్చిన ఇవన్నీ కూడా వీటికి యాడ్ చేయడం వల్ల ఇంకా న్యాచురల్గా ఉండింది.